Hello guys, welcome to our channel My Crick Updates. మన ఛానల్లో టీమిండియా అండ్ ఐపీఎల్ టీమ్స్ యొక్క అప్డేట్స్ అండ్ రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటాం. ఇంకా రేపటి నుంచి టాటా ఐపీఎల్ 2025 స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాం. మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ టుడే అవర్ వీడియో ఈజ్ అబౌట్ ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్. ఐపీఎల్లో పార్ట్గా మనం ప్రతి టీం గురించి స్క్వాడ్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది సెకండ్ టీం. ఫస్ట్ టీం సిఎస్కే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆర్సీబీ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అండ్ మోస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్ ఇన్ ఐపీఎల్. కప్పు లేకపోయినా వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఏ టీంకి తక్కువ కాదు. 17 సీజన్స్గా వాళ్ళ టీంని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ ఫ్యాన్స్. ఒకసారి ఐపీఎల్లో వాళ్ళ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ ఐపీఎల్ హిస్టరీ ఒకసారి చూద్దాం. వాళ్ళ ఫ్యాన్స్కి అంతలా నచ్చదు, కానీ వీడియో పార్ట్ కాబట్టి ఇంకా చూడాలి. ఇప్పటి వరకు వాళ్ళు 17 సీజన్స్ ఆడితే అందులో 9 టైమ్స్ వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యారు. దట్స్ నాట్ ఎ బ్యాడ్ రికార్డ్. అండ్ 3 టైమ్స్ ఫైనల్స్కి వెళ్ళారు. ఒక ఫైనల్ అయితే చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. అది 2016 ఫైనల్. ఏ ఆర్సీబీ ఫ్యాన్ అది ఆ సీజన్ని మర్చిపోలేడు. మొత్తం సీజన్ మొత్తం వాళ్ళు డామినేషన్ కొనసాగి లాస్ట్లో జస్ట్ ఒక్క మ్యాచ్లో వాళ్ళు మిస్ అయ్యారు కప్ని ఆ సీజన్. లాస్ట్ ఇయర్ కూడా లైన్గా 6 మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళినా కానీ ఎలిమినేటర్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ వాళ్ళు 2016 తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైనల్స్లో అడుగు పెట్టలేదు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయిపోయింది. ఈ సీజన్ అయినా వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళి కప్పు కొడతారని ఆశిద్దాం. లెట్స్ హోప్ ఫర్ దిస్. ఒకసారి ఈ 2025లో వాళ్ళ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ మ్యాచ్ మార్చ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్తో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ సెకండ్ మ్యాచ్ వాళ్ళ ఫేవరెట్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్తో. థర్డ్ మ్యాచ్ గుజరాత్ అండ్ ముంబై. లైన్గా పెద్ద టీమ్స్తోనే ఉన్నాయి వాళ్ళకి మ్యాచెస్. ఈ సీజన్లో వాళ్ళు కేకేఆర్తో 2 మ్యాచెస్, సిఎస్కేతో 2 మ్యాచెస్, పంజాబ్ కింగ్స్తోని, రాజస్థాన్ రాయల్స్తోని అండ్ ఢిల్లీ క్యాపిటల్స్తోని 2 మ్యాచెస్ ఆడబోతున్నారు. ఇది వాళ్ళ ఐపీఎల్ షెడ్యూల్. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ కూడా వాళ్ళకి బెంగళూరులోనే ఉన్నాయి, వాళ్ళ చిన్నస్వామి స్టేడియంలో. ఓకే, ఇంకా మెగా ఆక్షన్ తర్వాత ఒకసారి వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. ఒకసారి వాళ్ళు మరీ అంత వర్స్ట్గా కాకపోయినా బాగానే పర్ఫామ్ చేశారు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూతో ఇంకా బాగా పర్ఫామ్ చేసి ఉండాల్సింది ఆప్షన్లో. బట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్స్ ఆల్రెడీ. సో ఇంకా లైన్గా ఒకసారి వాళ్ళ స్క్వాడ్ని చూద్దాం. ఫస్ట్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రజాట్ పతిదార్ వాళ్ళ కెప్టెన్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చిక్కరా. తిను యంగ్స్టర్ అనుకుంటా, పెద్దగా డొమెస్టిక్ క్రికెట్లో కూడా అంతగా పెద్ద ఏం వినలేదు ఇతని గురించి. అండ్ ఆల్రౌండర్స్లోకి వెళ్తే లియామ్ లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మనోజ్ బండాగే, జేకబ్ బెథల్. అండ్ వికెట్ కీపర్స్కి వెళ్తే ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ. అండ్ బౌలర్స్లో చూస్తే జాష్ హెజిల్వుడ్, రసిక్దర్ సల్మాన్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నువన్ తుషారా, లుంగిసాని నిట్టి, అభినందన్ సింగ్, మోహిత్ రాతే అండ్ యష్ దయాల్. ఎప్పటిలాగానే వీళ్ళు బ్యాటింగ్ని సాలిడ్గా బిల్డ్ చేసుకున్నారు. అండ్ బౌలింగ్ కూడా మంచి బ్యాలెన్సింగ్గానే బాగుంది స్క్వాడ్ అయితే మాత్రం. ఒకసారి ఈ స్క్వాడ్ నుంచి బెస్ట్ ప్లేయింగ్ 11ని ఒకసారి చూద్దాం. ముందుగా ఓపెనర్గా ఫిల్ సాల్ట్ అండ్ అదర్ ఓపెనర్ దేవదత్ పడిక్కల్. అదేంటి భయ్య విరాట్ కోహ్లీని 1 డౌన్లో పెట్టో పడిక్కల్ని ఓపెనింగ్గా పెట్టావంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవదత్ పడిక్కల్ తను ఫస్ట్ సీజన్ 2020లో దుబాయ్లో ఆడాడు. తను ఆ సీజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాజ్ ఏ ఓపెనర్ కింద ఆర్సీబీకి. తన యావరేజ్ అయినా తన స్ట్రైక్ రేట్ అయినా అన్నీ ఓపెనర్గానే తనకి బాగున్నాయి తనది. ఈవెన్ తనకి సెంచరీ కూడా ఉంది ఓపెనర్ కింద.
బట్ తన పర్ఫార్మెన్స్ అనేది 1 డౌన్లో ఆడినా 2 డౌన్లో ఆడినా ఏమాత్రం బాగోలేదు తన పర్ఫార్మెన్స్ అనేది. తను ఓపెనర్గానే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నాడు. సో తన్ని ఓపెనర్గా పెట్టి కోహ్లీ నెంబర్ 3లో ఆడితే మ్యాక్సిమం ఆర్సీబీకి బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ కోహ్లీ ఓపెనర్గా మంచి పర్ఫార్మెన్స్ తన బెస్ట్ ఇచ్చినా కానీ నెంబర్ 3లో కూడా తను ఈజీగా ఆడగలడు. సో టీంకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి కోహ్లీ 3rd ప్లేస్లో ఆడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ కావాలితే ఫిల్ సాల్ట్ అయినా నెంబర్ 3లో ఆడగలడేమో చూడాలి. బట్ ఫిల్ సాల్ట్ పవర్ ప్లేలో ఆడితే తను ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్కి అది హెల్ప్ అవుతుంది ఫిల్ సాల్ట్కి. అండ్ కోహ్లీ నెంబర్ 3లో యాంకర్ రోల్ ఆడుతూ మంచిగా అటాకింగ్ షాట్స్ ఆడుతూ మిడిల్ ఓవర్స్లో టార్గెట్ చేస్తూ సింగిల్స్ ఫాస్ట్ సింగిల్స్ తీస్తూ ఇన్నింగ్స్ని ముందుకు సాగించగలడు కోహ్లీ అయితే నెంబర్ 3లో. అండ్ నెంబర్ 4లో రజత్ పతిదార్, వాళ్ళ కెప్టెన్. ఫస్ట్ టైం ఆర్సీబీ కెప్టెన్ చేస్తున్నాడు తను ఈ సీజన్. తన మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. తను బ్యాటింగ్ నెంబర్ 4లో దిగుతాడు. అండ్ హీఈస్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. మిడిల్ ఓవర్స్లో తను స్పిన్నర్స్ని అటాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్. సో 4th ప్లేస్లో రజత్ పతిదార్. 5th ప్లేస్లో లివింగ్స్టన్. తన బిగ్ హిట్టింగ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈజీగా స్టేడియం అవతల కొట్టగలడు తన హిట్టింగ్తో. తన మిడిల్ ఓవర్స్లో అటాకింగ్ షాట్స్ అండ్ స్పిన్ కూడా చాలా బాగా ఆడగలడు లివింగ్స్టన్. సో 5th ప్లేస్లో లివింగ్స్టన్ స్పాట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అండ్ నెంబర్ 6లో జితేష్ శర్మ. మ్యాక్సిమం తినే వికెట్ కీపింగ్ రోల్ చేయొచ్చు ఆర్ ఫిల్ సాల్ట్ అయినా ఉండొచ్చు. నాకైతే జితేష్ శర్మ ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే తనే ఉంటే సాల్ట్ని కావాలితే ఎవరైనా ఇంకో ఫారెన్ ప్లేయర్తో రిప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది చిన్న వికెట్ కీపింగ్ చేస్తే. జితేష్ శర్మ తను ఫినిషింగ్ రోల్ ప్లే చేయాలి ఆర్సీబీకి. లాస్ట్లో వచ్చి మంచిగా స్కోర్ చేసి టార్గెట్ పెట్టడంలో కానీ చేసింగ్లో కానీ తను ముందు ఉండాలి. అండ్ 7th ప్లేస్లో టిమ్ డేవిడ్ ఆర్ జాకోబ్ బెథెల్. వీళ్ళిద్దరిలో మ్యాక్సిమం టిమ్ డేవిడ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే తను ఇండియన్ పిచ్చెస్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ హీఈస్ ఏ బెటర్ బ్యాటర్ దెన్ జాకోబ్ బెథెల్. బట్ జాకోబ్ బెథెల్ ఈస్ ఆల్రౌండర్. తన బౌలింగ్ అనేది హెల్ప్ అవ్వచ్చు. తను ఒక 2-3 ఓవర్స్ వేసినా కానీ అది ఆర్సీబీకి హెల్ప్ అవ్వచ్చు. సో వాళ్ళు చూస్ చేసుకోవాలి. టిమ్ డేవిడ్న బ్యాటింగ్ తక్కువైనా పర్లేదు టిమ్ డేవిడ్ని పెట్టుకొని జాకోబ్ బెథెల్తో వెళ్దామా, లేదా బ్యాటింగ్నే స్ట్రెంత్ చేసుకుందామని టిమ్ డేవిడ్తో వెళ్తారా అని చూడాలి. అండ్ 8th ప్లేస్లో కృణాల్ పాండ్యా. తనే వీళ్ళ స్పిన్ బౌలింగ్లో మెయిన్ బౌలర్. స్పిన్ బౌలింగ్ని లీడ్ చేసేది తనే. అండ్ 9th ప్లేస్లో భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ పేస్ అటాక్ని లీడ్ చేసేది తనే ఈ సీజన్. ద బెస్ట్ బౌలర్ ఇన్ ఐపీఎల్. అండ్ 10th ప్లేస్లో యష్ దయాల్. అండ్ 11th ప్లేస్లో జాష్ హేజిల్వుడ్ ఆర్ నవన్ తుషారా. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉండొచ్చు. నవన్ తుషారాని తీసుకుంటే డెత్ ఓవర్స్లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. హేజిల్వుడ్ ఇనీషియల్ పవర్ ప్లేలో అండ్ మిడిల్ ఓవర్స్లో ఎఫెక్టివ్ ఉంటాడు, కానీ డెత్ ఓవర్స్లో తను రన్స్కి వెళ్ళే ప్రమాదం ఉంది. సో బట్ నవన్ తుషారా కన్నా హేజిల్వుడ్ బెటర్ బౌలర్. వాళ్ళు చూసుకోవాలి డెత్ ఓవర్స్లో నవన్ తుషారా తీసుకోవాలా, లేదా పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో హేజిల్వుడ్ని వాడుకొని భువనేశ్వర్ అండ్ యష్ దయాల్తో డెత్ ఓవర్స్లో చూసుకుందాం అని చెప్పి హేజిల్వుడ్తో వెళ్తారని. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుయష్ శర్మ, వాళ్ళకి సెకండ్ స్పిన్నర్. ఈవెన్ వాళ్ళకి కావాలితే రషిక్దర్ సల్మాన్ కూడా తీసుకోవచ్చు. తను చాలా మంచి బౌలర్. లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను. సో ఇది నాకు అనిపించిన ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఓకే. మీకు ఎలా అనిపించింది అండ్ మీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి ఆర్సీబీ అని కింద కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను. అండ్ నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది. మంచి సాలిడ్ బ్యాటింగ్. అసలు ప్రతి ప్లేయర్ ఆల్మోస్ట్ మంచి హార్డ్ హిట్టరే. సాలిడ్ బ్యాటింగ్ లైనప్. అండ్ బౌలింగ్ కూడా ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే ఇది మంచి బ్యాలెన్స్డ్ బౌలింగ్లో ఉంది. కాకపోతే 5 బౌలర్సే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. వాళ్ళ 6th బౌలర్గా లివింగ్స్టన్ ఉన్నాడు. సో ఎవరైనా ఎక్కువ రన్స్కి వెళ్తే ఒక బౌలర్కి బ్యాట్ అనేది కామన్గా ఉంటుంది. సో
ఎవరైనా ఎక్కువ రన్స్కి వెళ్తే లివింగ్స్టన్ ఒక 2-3 అవర్స్ తను మంచిగా వేయగలిగితే నో ప్రాబ్లం. బట్ వేయలేకపోతే మాత్రం ఆర్సీబీకి ఒక బౌలర్ అనేది షార్ట్ అవుతాడు. అండ్ ఒక బౌలర్ కానీ తగ్గితే చిన్నస్వామిలో ఏమవుతుందో క్లియర్గా తెలుసు మనకి. ఈజీగా స్కోర్ని 250 కూడా ఎక్కించేయచ్చు. అది వాళ్ళకు. సో ఆ ప్రాబ్లం ఏం రాకుండా హేజల్వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ అండ్ స్పిన్నర్స్గా సుయేష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా మ్యాక్సిమం వాళ్ళ కంట్రోల్లో వేసి స్కోర్ని ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంత తక్కువగా ఇవ్వడానికి చూడాలి. ఇది వాళ్ళ బౌలింగ్. బ్యాటింగ్ గురించి పెద్ద మాట్లాడేసింది ఏం లేదు. ఎప్పుడులాగే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రాంగ్ అండ్ సాలిడ్గా ఉంది. ఇంకా వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ ఈజీలీ వాళ్ళ బ్యాటింగే వాళ్ళ స్ట్రెంగ్త్. ఆర్సీబీ టీం మ్యాక్సిమం చేస్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంది. వాళ్ళ బ్యాటింగ్తో ఎంత పెద్ద టార్గెట్నైనా వాళ్ళు చేస్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. బట్ టాస్ అనేది ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు. వాళ్ళు స్కోర్ని డిఫెండ్ చేయడానికి కూడా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ బౌలింగ్తో. అండ్ వీళ్ళ వీక్నెస్ గురించి చూస్తే స్పిన్ బౌలింగ్ అటాక్. మంచి స్ట్రాంగ్ స్పిన్ బౌలింగ్ అటాక్ అయితే వీళ్ళకి లేదు. కృణాల్ పాండ్యా ఈజ్ ఆల్రౌండర్. తను స్పిన్ బౌలింగ్ వేస్తాడు కానీ అంత బెస్ట్ ఏం కాదు. సుయేష్ శర్మ ఈజ్ ఏ గుడ్ బౌలర్. తను కేకేఆర్కి బౌలింగ్ వేసినప్పుడు మంచిగానే వేసాడు. బట్ తను కూడా సమ్ టైమ్స్ రన్స్కి వెళ్తాడు. అండ్ వీళ్ళకి ఆప్షన్స్గా కూడా పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. స్వప్నిల్ సింగ్ వన్ బౌలింగ్ ఆల్రౌండర్, తను కూడా ఓకే గుడ్ ప్లేయర్. అండ్ వీళ్ళకి జాకబ్ బెథర్ అండ్ లివింగ్స్టన్ ఆల్రౌండర్స్తో స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి అంతే. సో వేరే టీమ్స్తో పోలిస్తే వీళ్ళ స్పిన్ అటాక్ అనేది కొంచెం వీక్గా ఉంది. చూడాలి వాళ్ళు దాన్ని ఎలా అధిగమించి ప్లే చేస్తారనేది చూడాలి మనం మ్యాచెస్లో. అండ్ వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో ఒకవేళ హేజల్వుడ్ ఆడితే వీళ్ళకి డెత్ బౌలింగ్లో యష్ దయాల్ అండ్ భువనేశ్వర్ కుమార్ వేయాల్సి వస్తుంది. అండ్ యష్ దయాల్ రన్స్కి సమ్టైమ్స్ ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు. అదొక ప్రాబ్లం వీళ్ళకి. వీళ్ళు డెత్ ఓవర్స్లో ఎక్కువ రన్స్ ఎఫోర్డ్ చేయలేరు, ఎక్కువ రన్స్ వెళ్ళిపోవడం అనేది. సో వీళ్ళు స్పిన్నర్స్తో మిడిల్ ఓవర్స్లో బాగా చూసుకొని అండ్ యష్ దయాల్ అండ్ భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్స్లోని బాగా వేస్తే వీళ్ళు స్కోర్ని అనేది తగ్గించగలరు, అపోనెంట్స్ చేసే స్కోర్ని. ఇవి వాళ్ళకున్న ఛాలెంజెస్. అండ్ బిగ్ ఛాలెంజెస్ వాళ్ళ న్యూ కెప్టెన్ రజత్ పటిదార్ మీద ఉంది. ఆర్సీబీ కెప్టెన్సీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ చిన్నస్వామి గ్రౌండ్లో స్కోర్ని డిఫెండ్ చేస్తూ కెప్టెన్సీ చేయడం అంటే అదొక పెద్ద హెడేక్ అని చెప్పాలి. సో తను ఆ మెంటల్ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూనే తన బ్యాటింగ్లో తన పర్ఫార్మెన్స్ అనేది ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ తనకి. లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ గురించి తెలిసిందే కదా. నాకు తెలిసి ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ ఈ ముగ్గురు తప్ప ట్రోల్ కానీ ప్లేయర్ అంటే ఎవ్వరూ లేరు. వాళ్ళ ప్లేయర్ని వాళ్ళే ట్రోల్ చేస్తారు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే. మొన్నే ఉమెన్స్ ఐపీఎల్లో చూసాం కదా, స్మృతి మందనని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో. సో అలాంటివి ఏం కాకుండా టీంని ముందు నుంచి నడిపించి తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఏమీ తగ్గకుండా చూసుకుంటూ వెళ్తే బెటర్. అండ్ తనకి ఫస్ట్ 7 మ్యాచెస్లోనే మ్యాక్సిమం 3-4 విన్స్ వచ్చేస్తేనే బెటర్. లేదంటే తనకి ఆ మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువగా బిల్డ్ అయిపోద్ది. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్ కానీ, ఈవెన్ ఎక్కువ మ్యాచెస్ ఓడిపోతే వాళ్ళ ఫ్యాన్స్ ప్రెషర్ కూడా చేయొచ్చు కెప్టెన్ రిప్లేస్ చేయమని. సో అలాంటివి ఏం కాకుండా తను బెటర్గా పర్ఫార్మెన్స్ చేసి టీం విన్ అవుతూ వెళ్తూ ఉంటే పర్లేదు. సో ఇది గైస్ వాళ్ళ స్క్వాడ్ అండ్ ప్లేయింగ్ 11. ఇంకా వాళ్ళు ఈ 18th సీజన్ కప్పు కొట్టాలంటే స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. వాళ్ళు విన్ అవ్వాలంటే ముందు కోహ్లీ నుంచి 2016లో వచ్చిన పర్ఫార్మెన్స్ రావాలి. 973 రన్స్ ఇన్ ఏ సీజన్. మళ్ళీ 973 రన్స్ కొట్టాలని కాదు, అది మళ్ళీ కోహ్లీ అనుకున్నా కూడా అది కష్టం. అదొక అన్బ్రేకబుల్ రికార్డ్స్, ఒక టాప్ 10 రికార్డ్స్ తీస్తే ఐపీఎల్లో ఈ 973 రన్స్ ఇన్ ఏ సీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ కోహ్లీ అనుకున్నా కూడా రికార్డ్ని బ్రేక్ చేయలేడని నేను ఎందుకు అంటున్నానంటే, అప్పుడున్న కోహ్లీ వేరు, ఇప్పుడున్న కోహ్లీ వేరండి. అప్పుడు ఆ కోహ్లీకి ఉన్న అగ్రెషన్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, అసలు
ఆ ఫైర్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. అది వేరు. ఇప్పుడు కోహ్లీ అంతా కొంచెం కూల్గా పీస్ఫుల్గా అయిపోయాడు. ఆ ఫైర్ అలాగే ఉంది కానీ చాలా వరకు కూల్గా పీస్ఫుల్గా అయిపోయాడు కాబట్టి మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్స్ అనేది చాలా కష్టం. బట్ విన్ అవ్వాలంటే మాత్రం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళ కెప్టెన్ ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా, ఈవెన్ ప్రెషర్ ఫీల్ అయినా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేసి కెప్టెన్సీ అండ్ ఈవెన్ తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ తగ్గకూడదు. ఆల్మోస్ట్ తను ఈ సీజన్ వాళ్ళు కప్పు కొట్టాలంటే ఈజీగా తను 500+ రన్స్ కొట్టాలి. అండ్ మిడిల్ ఓవర్స్లో అటాక్ చేయడం, స్పిన్నర్స్ని అటాక్ చేయడం అనేది తన మీద ఉంది ఆ రోల్. అండ్ థర్డ్ పాయింట్, కృణాల్ పాండ్యా. తను ఎంఐలో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇక్కడ. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ తన ఎంఐకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్తే కానీ ఆర్సీబీకి మంచి ఛాన్సెస్ ఉంటాయి ఈ సీజన్ కప్ కొట్టడానికి. అండ్ ఆర్సీబీకి బ్యాటింగ్లో ఎప్పుడు మంచి స్టార్ట్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎండింగ్లో వాళ్ళకి మంచి ఫినిషర్స్ ఉండరు. ఈసారి మాత్రం జితేష్ శర్మ, లివింగ్స్టన్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళు మంచిగా స్కోర్ చేస్తూ స్కోర్ని ఎప్పుడు హైగా ఫినిష్ చేయాలో చూడాలి. అండ్ అవర్ భువనేశ్వర్ కుమార్ అండ్ ఎస్ఆర్ వీళ్ళ మీద డెత్ బౌలింగ్ బాధ్యత అనేది ఉంది. వీళ్ళ డెత్ బౌలింగ్ మేనేజ్ చేస్తూ స్కోర్ని డిఫెండ్ చేయడంలో చాలా హెల్ప్ అవ్వాలి. ఈ పాయింట్స్ కానీ అన్నీ అనుకున్నట్టు అయితే వాళ్ళకి ఫస్ట్ ట్రోఫీ వచ్చేసినట్టే. సో దట్స్ ఇట్ గైస్. ఇట్ ఈస్ అవర్ ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్. ఇది సీజన్లో సెకండ్ టీం మీద ఆర్సీబీ అండ్ ఫస్ట్ టీం సిఎస్కే మీద చేసాం. ఆ రివ్యూ ఉంటుంది, చూడండి ఒకసారి మన వీడియోస్లో. అండ్ రేపటి నుంచి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ లైక్ చేయండి అమ్మా, ఒక 100 లైకులు కొట్టండి, అలా పడి ఉంటాయి.